everybody. Welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఫ్రేజ్ ఏమిటంటే అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అలానే ఈ ఫ్రేజ్‌ని యూజ్ చేసి ఈ సెంటెన్స్ అన్నిటిని ఇంగ్లీష్‌లో ఏమంటారో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ వెయిన్. బూడిదలో పోసిన పన్నీరుని ఇంగ్లీష్‌లో వెంట్ ఇన్ వెయిన్ అని చెప్తాము. అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ వెయిన్. ఎవ్రీథింగ్ వెంట్ ఇన్ వెయిన్. తప్పిపోయిన పిల్లాడి కోసం అన్ని చోట్ల గాలించాము. కానీ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయింది. We searched everywhere for the missing child, but everything went in vain. We searched everywhere for the missing child, but everything went in vain. అతను తన వంతు కృషి చేశాడు, కానీ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. He did his best. He did his best, but everything went in vain. నీటి ప్రవాహాన్ని ఆపడానికి నేను చాలా మార్గాలు ప్రయత్నించాను. అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. I tried many ways to stop the water flow, but everything went in vain. I tried many ways to stop the water flow, but everything went in vain. నేను జైలు నుండి తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించాను, కానీ అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. I tried many times to escape from a prison, but everything went in vain. I tried many times to escape from a prison, but everything went in vain. Thank you for watching.